అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా! గతంలో రఘురామకృష్ణరాజుని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఆయన మీద రాజద్రోహం కేసులు పెట్టి అరెస్ట్ చేసింది. అయితే ఆ అరెస్టు సందర్భంగా కొంతమంది అధికారులు రఘురామకృష్ణరాజుని తీవ్ర స్థాయిలో కొట్టడం అయితే జరిగింది. కొట్టిన తర్వాత ఆయన్ని కోర్టుకైతే హాజరుపరచడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అప్పుడు ఎవరైతే రఘురామకృష్ణరాజు మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారో, ఎవరైతే ఆయన్ని కొట్టారో వాళ్ళ మీద రఘురామకృష్ణరాజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వీళ్ళకి ఎలా అయినా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ఆయన వంతుగా ఆయన ప్రయత్నం చేస్తుంటారు. ఈ సందర్భంలో భాగంగా ఆయన ప్రధానంగా కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఎవరంటే అప్పటి సిఐడి అధికారి ఉన్నారు కదా సునీల్ కుమార్, అలాగే విజయపాల్. ఈయన విజయపాల్ అనమాట. ఈయన్ని ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా ఫస్ట్ నోటీసులు ఇచ్చి పిలిచారు అనమాట. కాదు సెకండ్ టైం నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళలేదు. అయితే వెళ్లకుండా ఉండడం వల్ల పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు లాయరు రాజేంద్ర ప్రసాద్ అని చెప్పేసి ఆయన కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారన్నమాట. అప్పుడున్న ప్రభుత్వం రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ డెత్ చేయాలి అని చెప్పి, లాకప్ డెత్ చేయాలి అని చూసింది. దానిలో కీలకంగా పాత్ర పోషించిన వాళ్ళు ఈ విజయపాల్ ఒకడు, ప్లస్ సునీల్ కుమార్ కూడా రఘురాముని హింసించడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, రఘురామకృష్ణరాజుని చంపేందుకు చూశారని చెప్పేసి రఘురామకృష్ణరాజు సంబంధించిన అడ్వకేటు లాయర్ అయితే ఆరోపించడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ కేసులో రఘురామకృష్ణరాజు చాలా కోపంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన హింసించారు కాబట్టి దానికి ఎలా అయినా ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. అందులో భాగంగా కేసులు అయితే పెట్టడం జరిగింది. కోర్టు ఈయనకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క కేసు మీద రఘురామకృష్ణరాజు తీవ్ర స్థాయిలో కోపంలో ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకు జరిగిన అవమానానికి, ఆయనకు జరిగిన హింసకి వ్యతిరేకంగా వీళ్ళ మీద ఆయన పగ తీర్చుకోవాలని భావిస్తున్నట్లు మనకేం తెలిసింది. ఈ యొక్క అంశంపై అయితే మీ యొక్క అభిప్రాయం అనేది తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.